ఓం నమః శివాయ. సర్వమంగళుడు, భక్తజన ప్రియుడు, అనాథ రక్షకుడు అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తూ దీనులకు దిక్కుగా నిలుస్తోంది. ఇక్కడ కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు తన భక్తుల పట్ల అపారమైన ప్రేమను, కరుణను కలిగి ఉంటాడు. అందుకే ఈ పుణ్యక్షేత్రం ఎల్లప్పుడూ భక్తుల పూజలతో, నిత్యాభిషేకాలతో వైభవంగా కళకళలాడుతుంది. ఆ మహాదేవునికి ప్రస్తుతం నూతన శివాలయ నిర్మాణం ద్వారా ఈ పుణ్యక్షేత్రం మరింత పవిత్రమవుతుంది. ఇష్టకామ్యాలు నెరవేర్చే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు హైదరాబాద్, రామన్నపేట నుండి వచ్చిన కైలాసం, పద్మావతి దంపతులు పరమేశ్వరుని సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకోగా పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. దంపతులిద్దరూ గంగాధరునికి అత్యంత ప్రీతికరమైన జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. భక్తులు స్వామివారి పూలదండను మనసారా తాకగా అర్చకులు స్వామివారిని పూజా సామగ్రితో అలంకరించి బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా శివయ్యకు నీరాజనం సమర్పిస్తూ పూజలు చేస్తుండగా భక్తుడు ఘంటానాదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామి ఎదుట పూజించిన ఇటుకలను సేవామూర్తులకు ఇవ్వగా వాటిని ఆశ్రమ వ్యాన్లో శివాలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లి వారి చేతులతో అందించి పుణ్యఫలాలు పొందారు. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి మహాసంకల్పంతో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తి కొలదీ సాయం చేసి మహాదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న శివాలయానికి సాయం చేసిన సేవామూర్తి కైలాసంగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో అనంతమైన కీర్తి ప్రతిష్టలు లభించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.